వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. తెలంగాణలో ఉద్యోగుల జాతర మొదలు కానుంది. 10 ఏళ్లుగా అడపాదడపా నోటిఫికేషన్లు రాగా ఇప్పుడు నూతన ప్రభుత్వం అందుకు తగ్గ చర్యలు తీసుకుంటూ ఉంది. అందులో భాగంగా తొలుత టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళనపై పడింది. అనుకున్నట్టుగానే గత బోర్డు సభ్యులు రాజీనామా చేయగా నూతన సభ్యులను నియమించేందుకు గవర్నర్కు సిఫారసు చేసింది. మరి గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? టీఎస్పీఎస్సీ కొత్త టీం ఎవరు? ఇక చైర్మన్ ఏం చేయబోతున్నారు? తొలుత వచ్చే నోటిఫికేషన్ ఏంటి? మెగా డిఎస్సీ ప్రకటించేది ఎప్పుడు? ఎంపీ ఎలక్షన్ లోపే నోటిఫికేషన్ రానుందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఉద్యోగుల జాతరకు శంఖారావం పూరించనుంది. మరికొద్ది రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలు నెరవేరనున్నాయి. ఏండ్ల తరబడి చదువుకున్న తెలంగాణ బిడ్డలు కలలు తీరే రోజులు దగ్గర పడ్డాయి. పేపర్ లీకేజ్తో విసిగిపోయినటువంటి తెలంగాణ బిడ్డలు రాష్ట్రంలో కొత్త సర్కార్ ఏర్పడగానే మళ్లీ పుస్తకాల పురుగులు అయ్యారు. ఇక పేపర్ లీకేజ్ తర్వాత పరిణామాలు, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన సంఘటనలు యువతలో అనేక మార్పులను తీసుకొచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఎంపీ ఎన్నికల కంటే ముందే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తూ ఉంది. అందులో భాగంగా టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకమయ్యారు. ఆయనతో పాటు సభ్యులుగా ఐఏఎస్ అనిత, రాజేంద్ర, పాల్వాయి రజనీకుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావులు బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు ఈ పదవిలో జనార్దన్ రెడ్డి ఉన్నారు. పలు కారణాలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు సభ్యులు రాజీనామా చేశారు. సభ్యుల నియామకాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అర్హత కలవారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటిని పరిశీలించినటువంటి సర్కార్ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. సభ్యుల నియామకం కూడా పూర్తి కావడంతో త్వరలోనే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మాజీ డీజీపీపై నిప్పులు చెరిగిన సీఎం ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డినే నియమించాలని గవర్నర్కు ఎందుకు సిఫారసు చేశారనేది ఉత్కంఠంగానూ మారింది. విపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలోని విమర్శలు చేశారు. ఇలాంటి తరుణంలో మహేందర్ రెడ్డిని ఎందుకు చైర్మన్గా సిఫారసు చేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గాను మారింది. అటు చైర్మన్గా మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ వెంటనే ఆమోదం తెలపడం కూడా చకాచకా జరిగిపోయాయి. గతంలో డీజీపీ మహేందర్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అక్రమ కేసులు పెడుతున్నారని, నాటి సీఎం కేసీఆర్ కు ఊడిగం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఇస్తున్నటువంటి డబ్బులతో జీతాలు పొందుతున్న డీజీపీ మహేందర్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొంతమంది ఉన్నతాధికారులు బానిసల కంటే అధ్వానంగా తయారైనరు. ఇంత బానిస బతుకు డీజీపీ లాంటి అధికారికి అవసరమా అని నేను అడుగుతున్నా. కనీసము మీరు రిటైర్మెంట్ కి ఇంకొక 1 year ఉన్నది. మీరు ఈ 1 year అయినా నిష్పక్షపాతంగా పనిచేయండి మహేందర్ రెడ్డి గారు. నీ కింది స్థాయి అధికారులు ఇతర పార్టీలు, ఇతర నిరుద్యోగ యువకులను ఇండ్ల కాడికి పోయి మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నామని తీసుకొచ్చి పోలీస్ జీపులలో ఎక్కించుకొని పోయి టీఆర్ఎస్ నాయకులకు అప్పచెప్పి తలకాయలు పలగొట్టిస్తుంటే పార్లమెంటు సభ్యుడిని, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని పదే మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ లైన్ లో కూడా రారా? మీకు ఇంత అహంభావం, ఇంత బల్బా డీజీపీ గారు? మీ నెత్తి మీద ఉన్న టోపీ ప్రజలు ఇచ్చింది, మేమిచ్చింది. నువ్వు ప్రజాప్రతినిధులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు చదువుకున్నోడివి, ర్యాంక్ స్టూడెంట్ కదా. చదువుకునేటప్పుడు నీకు ప్రోటోకాల్ తెలీదా? ఒక పార్లమెంట్ సభ్యుడు ఫోన్ చేస్తే నీకు ఇంగిత జ్ఞానం లేదా వెనక్కి తిరిగి ఫోన్ చేయాలని? పోలీసులను బానిసలుగా మార్చి టిఆర్ఎస్ కార్యకర్తల కాలు కింద చెప్పులాగా ఉపయోగించుకుంటుంటే నీకు సిగ్గు లేదా? నీ డిపార్ట్మెంట్ గౌరవాన్ని నిలబెట్టడానికి మహేందర్ రెడ్డి గారు నిన్ను సూటిగా అడుగుతున్నా. నీకేమాత్రం సిగ్గు సేదం ఉంటే రాజీనామా చేయి. ఇంతకంటే హీనమైన బతుకు అదొక బ్రతికేనా? మా యూనివర్సిటీలో పిల్లల్ని తలకాయలు బలగొడుతుంటే ఆపలేని నీ దరిద్రమైన ఉద్దేశం, విధానం నా కార్యకర్తల్ని ఇళ్లకి వెళ్ళి చొక్కాలు బట్టి ఈడ్చుకొని పోయి గుంజుకపోయాడు ఎమ్మెల్యే నా కొడుకు ఉంటే వానికి అప్పచెప్తారా మీరు? ఇంతకంటే ఇంకా మీరేమైనా బ్రోతలు పని చేసుకొని బతికినా మీకేమైనా ఇజ్జత్ ఉంటే తప్ప ఇట్లాంటి కార్యక్రమాలు చేపడితే
ముఖం మీద ఊంచే పరిస్థితి తెలంగాణ సమాజంలో వస్తుంది. ఇంతటి విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే ఆయన్నే ఎందుకు చైర్మన్ గా నియమించాలనుకున్నారనేది $1 మిలియన్ ప్రశ్నగాను మారింది. పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని ఎటు తేల్చకపోవడంతో తూతూ మంత్రంగా సిట్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం లాంటి అంశాలపైన నాటి విపక్షంలో ఉన్న కాంగ్రెస్ తీవ్రస్థాయిలోనూ మండిపడింది. మరోవైపు మహేందర్ రెడ్డి వ్యక్తిత్వంగా మంచివారని, వృత్తి పట్ల ఎలాంటి రాగద్వేషాలు ప్రదర్శించారని తెలంగాణ సర్కార్ భావించినందునే ఆయన్ను చైర్మన్ గా నియమించిందని తెలుస్తుంది. ఇకపోతే బోర్డు ప్రక్షాళన చేయాలనుకున్న కాంగ్రెస్ సర్కార్ పూర్తి స్థాయిలో బోర్డును ప్రక్షాళన చేపట్టింది. ఇక చైర్మన్ సభ్యులను నియమించింది. ఇక ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడమే తరువాయని తెలుస్తుంది. వీలైనంత తొందరగా ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నోటిఫికేషన్లు ఇచ్చి తెలంగాణ నిరుద్యోగ యువత ఓట్ బ్యాంకును పొందాలని చూస్తుండడంలో సందేహమూ లేదు. గత బీఆర్ఎస్ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు, కానిస్టేబుల్ ఫలితాల్లో సైతం తప్పులు జరగటం, ఇక 10th క్లాస్ పేపర్ వరకు లీకేజీలు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కేవలం నోటిఫికేషన్ల ప్రకటన వరకే పరిమితమయ్యాయి. అందుకు తగ్గ శాస్త్రిని బీఆర్ఎస్ ఇప్పుడు అనుభవిస్తుంది. అయితే అదే పరిస్థితి కాంగ్రెస్ రాకుండా ఉండేందుకు అలర్ట్ అవుతూ ఉంది. ఇక కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా కూడా యువతను ఆగ్రహానికి గురి చేయొద్దని భావిస్తుంది. అందులో భాగంగానే రానున్న ఎంపీ ఎన్నికల నాటికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేసేందుకు కసరత్తు చేస్తుంది. 10 ఏళ్లుగా తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. దీంతో కాంగ్రెస్ సర్కార్ మెగా డిఎస్సి ప్రకటించింది. యువతను మచ్చిక చేసుకునేందుకు పావులు కదుపుతుంది. అందులోనే భాగంగా అతి త్వరలోనే ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టనుంది. ఇక హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు ఉద్యోగాలు లేక ఎంతో మంది విద్యార్థులు తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అవన్నీ మళ్లీ రిపీట్ కాకుండా ఉండేందుకు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్లాన్ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు. వచ్చే ఫిబ్రవరి నెలలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఇక ఫిబ్రవరిలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ప్రకటించారు. అలాగే యూపీఎస్సీ తరహాలో గ్రూప్ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఇక తెలంగాణలో గడిచినటువంటి 10 ఏళ్లలో టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని అభిప్రాయపడ్డారు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా 2-3 లక్షల మందికి మాత్రమే న్యాయం జరుగుతుందని, మిగిలిన వారికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం టీచర్ ఉద్యోగాల భర్తీకి కొన్ని వేలాది మంది నిరుద్యోగులు వేచి చూస్తూ ఉన్నారు. ఇక తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ ఉంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల తేదీని కూడా పొందుపరిచింది. ఇక విద్యాశాఖలో 20,740 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు లెక్కగట్టారు. ఇక 2022లో ప్రభుత్వం 13,000 ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు 2023లో 5,089 పోస్టుల భర్తీకి డిఎస్ నిర్వహణకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రస్తుత విద్యాశాఖ ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయనే అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించే నివేదికలోనూ పేర్కొంది. ఇక పదోన్నతులు కల్పించడం ద్వారా హెచ్ఎంఏ పోస్టులు భర్తీ చేస్తారు. స్కూల్ అసిస్టెంట్ల పోస్టులకు కూడా ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా 70% భర్తీ చేయాల్సి ఉంటుందని, మిగిలిన 30% ప్రత్యక్ష నియామకం చేపట్టడం ద్వారా భర్తీ చేయాలనే విషయాన్ని సూచించింది. ఇక జిల్లా విద్యాశాఖ అధికారులు కేవలం 5 జిల్లాలకే ఉన్నారని, మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు 467 ఖాళీగా ఉన్నాయని తెలిపింది. వీటిల్లో ఎన్ని భర్తీ చేస్తారనేది కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. Thanks for watching Pura Local News, your choice for local voice. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.